హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ఈరోజు వీడియో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నా మీకు. ఇంకా నేనైతే ఫాస్ట్గా పెట్టానండి. అది వీడియో చాలా లెంతీ అవుతుంది, ఇప్పటికే 30 మినిట్స్ ఉంది. అందుకని నేనైతే కొంచెం ఫాస్ట్ మోడ్లో అయితే పెట్టాను. ఇంకా షేప్ పట్టీలు అంటారు కదా, అవి అయితే నేను స్టిచ్ చేస్తున్నా. లోడింగ్ అన్నట్టు, ఇది బయట నుంచి వేయట్లేదు, నేను లోడింగ్ చేస్తున్నా. ఆ లోడింగ్ ఎట్లా చేయాలనేది చూపిస్తా చూడండి. ఎప్పుడు కుట్టే వాళ్ళకి తెలుస్తుందండి ఇది లోడింగ్. కాకపోతే కొత్తగా కుట్టే వాళ్ళకైతే తెలియదు కదా, బయట నుంచే వేస్తారు కొంతమంది. అందుకని అట్లాంటి వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందని అయితే నేను ఈ వీడియో చూపిస్తున్నానండి, తెలియని వాళ్ళకి తెలుస్తుందని. లోపట క్లాత్ బయటికి రాకుండా మలుచుకోవాలండి. మళ్ళీ ఒకవేళ కుట్టు దాని మీద పడినా కానీ మళ్ళీ మనం మళ్ళీ తీస్తుంటే కనుక మళ్ళీ ఆ కుట్టు అనేది ఉండి రాదండి అది. అందుకని లోపలికి సర్చ్ చేసుకుంటూ ఆ కుట్టు పడకుండా మాత్రం అది కుట్టుకోవాలి. మొత్తం డబల్ కుట్టు వేసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ సింగిల్ కుట్టు అంటే ఒకటే సైడ్ పడుతుంది కదా డబల్ కుట్టు. అందుకనే 2 సైడ్లు అయితే వేసుకోవాలి. అగో లోపలంగా మొత్తం ఇట్లా తీసేసుకోవాలండి. ఒకవేళ మధ్యలో కుట్టు పడితే మాత్రం ఆ క్లాత్ అనేది రాదు బయటికి. అలా కుట్టు పడకుండా సర్చ్ చేసుకుంటూ అయితే కుట్టుకోవాలండి. అది లోపలికి క్లాత్ లోపలికి అనుకొని అయితే కుట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. అది ముడత అనేది ఏది రాకుండా కరెక్ట్గా వస్తుంది. కుట్టు అనేది కూడా దాని మీదనే కరెక్ట్గా దాని మీద పడి షేప్ పట్టీలు అనేది ముడత అస్సలు రావండి. ఇంకా ఉక్సుల పట్టి కాజాల పట్టి సమానం ఉందేమో చూసుకొని ఒకసారి పట్టి అయితే ఉక్సుల పట్టి అయితే వేస్తున్నా చూడండి. వీడియో మొత్తం చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం ఫాస్ట్ మోడ్ అయితే పెట్టిన. ఉక్సుల పట్టి అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా కాజాల పట్టి ఉంటుంది కదా, దాన్ని వెనక భాగం మనకి గల్లాలో వెళ్తుంది కదా, ఆ పీస్ అయితే నేను వాడతా అండి. ఇది మెత్తటి క్లాత్ కాబట్టి కొంచెం జారిపోతూ ఉంటుందండి కుడుతుంటే. అందుకనే అది ముడతలు రాకుండా నిదానంగా కొంచెం అటు ఇటు సరి చేసుకుంటూ అయితే నేను కుడుతున్నా. కొంచెం ఇట్లా లైనింగ్ సైడ్ కాకుండా కొద్దిగా ఇట్లా క్లాత్ మళ్ళీ సైడ్ అయితే మనం క్లాత్ బ్లౌజ్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ సైడ్ అయితే సరి చేసుకుంటూ కుడితే మాత్రం ముడతలు అస్సలు రావండి. నేనైతే అలాగే కుడతా. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా కుడతారు కదండి, ఇదైతే నేనైతే ఇలాగే కుడతా. ఇదైతే అర్జెంట్ బ్లౌజ్ అండి, మార్నింగ్ ఇవ్వాలి. ఇంకా ఈవినింగే వచ్చిర్రు కస్టమర్స్, కావాలి ఖచ్చితంగా అంటే ఇక తొందరగా అయితే కుట్టిన. నైటే రెడీ చేసి పెట్టినండి. ఇంకా ఎమ్మింగ్ ఇంకా నేనే చేసి పెట్టేసిన, ఎందుకంటే మార్నింగ్ ఆ ఎమ్మింగ్ చేసి ఇచ్చే అంత టైం కూడా లేకుండే. అందుకే నైట్ నేనే ఉక్సులు ఇంకా మొత్తం అంటే పైపిన్ ఆల్రెడీ పైపిన్ వేస్తాం కాబట్టి ఓన్లీ బ్యాక్ కప్పు ఉంటుంది కదా, నడుము కప్పు, ఆ నడుము కప్పు ఉక్సులు కాజాలే ఉన్నాయి కాబట్టి నేనే చేసేసిన. ఇంకా ఇదైతే కాజాల పట్టి అండి. కాజాల పట్టి కుట్టిన తర్వాత కొంచెం నేను ఉక్సుల పట్టి కాజాల పట్టి మళ్ళీ ఒకసారి చూసుకుంటా అండి, ఎందుకంటే కొంచెం ఎక్కువలు తక్కువలు కూడా కుట్లల్లో కూడా పోతాయి. అందుకని నేను మళ్ళీ ఒకసారి కుట్టిన తర్వాత డబుల్ కుట్టేస్తాం కదా కాజాల పట్టికి, అది వేసిన తర్వాత అయితే ఆ కాజాల పట్టి కుట్టిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి అయితే చెక్ చేసుకుంటా అండి, ఉక్సుల పట్టి కాజాల పట్టి. ఉక్సుల పట్టి కంటే కొంచెం కాజాల పట్టి ఏమన్నా ఎక్కువ తక్కువ వస్తే కట్ చేసేస్తా, ఎందుకంటే అందులోటి మనం కరెక్ట్గానే పడతాము. కాకపోతే ఏమన్నా కుట్లలో ఎక్కువ తక్కువలు ఏమన్నా వచ్చినా కానీ కొంచెం కట్ చేస్తా.
ఫ్రంట్ భాగము ఉక్సుల పట్టి కాజల పట్టి ఉంది కదా, అవి అయితే నడుము దేనిది దానికే కొలుస్తా అండి, గుర్తుపెట్టేస్తా. ఉక్సుల పట్టిది ఉక్సుల పట్టికి, కాజల పట్టిది కాజల పట్టికి అయితే అట్లా నేను కొలిచి గుర్తుపెట్టేస్తా అండి. మనము జాయింట్ వేసేటప్పుడు నడుముది ఒకటి మనం వెనక భాగంది కూడా అలాగే పెడతాం కాబట్టి సమానమే పెడతా నేను. వెనక భాగంది కూడా అట్లనే పెట్టేస్తా, నడుముది వెనక భాగందే గుర్తు పెడతా. చేతులు గినక వేసిన తర్వాత రెండు గుర్తులు ఒకటే పట్టి ఒకటేసారి పైనుంచి కింది దాకా ఒకటే కుట్టేస్తా అండి. ఒక చంక లూజ్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది, చేతి లూజు చంక లూజు ఒకటి చూసుకుంటే సరిపోతుంది. ఈ దాట్లు కూడా కొంచెం వెనక భాగం దాట్లు ఉంటాయి కదా, అవి కూడా కొంచెం అందాజతోటి పెట్టేస్తున్నా. అంటే మనం బ్లౌజ్ కుడుతుంటే కొంచెం అర్థమవుతుంది కదా, ఇంత అయితే సరిపోతుంది అని. ఒక 3 ఇంచులు అట్లా చూసి పెడతా అండి. ఎందుకంటే వాళ్ళ బ్లౌజు ఎత్తుకప్పుని బట్టి, గల్ల ఎత్తుకప్పు ఉంటుంది కదా, ఆ గల్ల ఎత్తుకప్పుని బట్టి నేను చూసి పెడతా. అర్జెంటు బ్లౌజు అసలు నైట్ అయ్యింది, ఇంకా వర్క్ ఇంకా ఏం లేదు, ఇంకా వర్క్ ఇంకేం పెట్టుకోలేదు. దారం కూడా తెగుతుంటే మళ్ళీ లేవాలి కుట్టాలి అని ఒకసారి మిషన్ నుంచి లేస్తుంటే అస్సలు పని కాదని ఇంకా నేనైతే బ్లౌజ్ మీదనే కూర్చున్నా అండి. ఫస్ట్ అది తొందరగా అయిపోవాలి అని. అది మార్నింగ్ ఇస్తా అని ఒప్పుకున్నా కదా, మళ్ళీ కాకుంటే మళ్ళీ ఇంకా మాట పోతుంది అని అయితే నేను ఇంకా దాని మీదనే కూర్చొని అయితే కుడుతున్నా. కొంచెం ఫాస్ట్ అయితే పెట్టినండి, వీడియో మాత్రం లాంగ్ అయిపోతుంది, లెంతీగా అయిపోతుందని నేను ఫాస్ట్ మోడ్ అయితే పెట్టిన. ఇప్పుడు వెనక భాగంది గుర్తు పెడతా అండి. లూజు నడుము లూజు వాళ్ళకి ఎట్లా మనకు మెజర్మెంట్ సైజు బ్లౌజ్ ఎట్లా ఇస్తారో ఆ సైజు ప్రకారమే ఉంటుంది నడుము లూజు. మనకు ఎక్కువ తక్కువలు అనేది ఏది కాదు. ఇట్లా గుర్తు పెట్టుకుంటే ఒకటేసారి మనం కింద నుంచి పైదాకా ఒకటే కుట్టేయచ్చు. అది ఒకటి కొంచెం మనకి ఈజీ అన్నట్టు. ఈ బ్లౌజ్కి బుంగల చేతులు పెట్టమని అయితే చెప్పిరండి. ఆ బొంగల చేతుల దానికి కొన్నిటికి ప్యాచ్ లాగేస్తాము, కొన్నిటికి పైపింగ్ లాగేస్తాము, ఒక్కొక్కటి ఒక్కొక్క తీరు వేస్తాము కదా. నేనైతే దీనికి పైపింగ్ వేయమని చెప్పారు వాళ్ళు, అందుకే కొంచెం లేట్ అవుతుందని అని ఇంకా పైపింగ్ అయితే పెట్టిన. ప్యాచ్ అంటే కొంచెం వెడల్పు వస్తుంది కదా, ఒక 1/2 ఇంచు 1/4 ఇంచ్ అంతా వెడల్పు వస్తుంది కదా, అంటే ఆ ప్యాచ్ మనం పెట్టుకునే అంత 1/2 అయినా సరే 1/4 ఇంచ్ అయినా సరే మనం పెట్టుకునే అంత ఉంటుంది కదండి, అలా అయితే పెట్టుకోవచ్చు. కాకపోతే వాళ్ళు పైపింగ్ కావాలి అని అన్నారు కాబట్టి ఇంకా నేను పైపింగ్ అయితే వేద్దామని రెడీ అయినా. ఇంకా ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే నేను జాయింట్ వేస్తున్నా చూడండి. లైనింగ్ పైనుంచి క్లాత్ ఒరిజినల్ క్లాత్ మీదంగా వేస్తే కొంచెం ఏమి ముడతలు అనేది రావండి. నేను ఎప్పుడైనా ఇట్లా ఒరిజినల్ క్లాత్ మీదంగానే కుట్ట అనేది జాయింట్ కుట్ట అనేది అయితే వేస్తా, తొందరగా అయిపోతుంది. ముడతలు గినక రావు. జారిపోయే క్లాతులు మాత్రం కంపల్సరీ నేను ఇలానే కుడతానండి. పైన బొంగలు పెట్టి మళ్ళీ కింద చేతికి కూడా అది కుర్చీలు పెట్టాలి కదా, అందుకు కొంచెం నాకు జాయింట్ అయితే పడింది. మళ్ళీ ఖర్చుకి లూజ్ కావాలి అని అన్నారు వాళ్ళు, అందుకని కొంచెం అతకైతే వేసిన. జాయింట్ చంకపేలికలు అయితే కొంచెం అయితే పడినాయండి. పైన బొంగల కోసానికి కచ్చికలు అయితే పెట్టిన, కొంచెం ఒక 3 ఇంచెస్ అట్లా దూరం అయితే చూసి పెట్టేసుకోవాలి. అంటే వాళ్ళ చేతిని బొంగలను బట్టి నేను
అయితే పెట్టిన, అంటే చిన్నమ్మాయే బ్లౌజ్, చిన్నమ్మాయిదే, మరి అంత పెద్ద అమ్మాయిది కూడా ఏం కాదు. చేతులు చిన్న చేతులే కాబట్టి బొంగలు కూడా కొంచెం చిన్నగానే వస్తాయి. ఇప్పుడు పై వైపు కుర్చీలు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కింది సైడ్ అయితే కుర్చీలు పెట్టుకోవాలండి. దానికి ఆపోజిట్ అయితే పెట్టుకోవాలి. మనం ఫస్ట్ పెట్టుకున్న దాని కుర్చీలకి ఆపోజిట్ అయితే పెట్టుకోవాలండి. అట్లయితేనే మనకు బుంగ మంచిగా అనేది కనిపిస్తుంది. తొడుక్కున్నా కానీ మంచిగా అనిపిస్తుంది, బుంగ లేచినట్టుగా కనిపిస్తుంది. ఇక ఈ చీరలో అయితే పింక్ కలర్ అయితే ఉందండి. లైట్ కొంచెం కొంచెం లైట్ కొంచెం డార్క్ లాగా పైపిన్ అయితే వేద్దామని అయితే నేనైతే తీసిన. చీరల్లో ఫ్లవర్స్ అయితే కొంచెం పింక్ కలర్ అయితే ఉన్నాయి, అందుకే ఈ క్లాత్ అయితే తీసిన. ఇంకా పైపిన్ థ్రెడ్, పైపిన్ పాదం అయితే కంపల్సరీ వాడతా అండి. ఎందుకంటే కొంచెం అది సన్నగా వస్తుంది కదా, నేనైతే ఆ పాదం అయితే వాడతా. అది కూడా కొంచెం నేను దగ్గరుండి చేయించుకున్నా అండి. అది కొంచెం కట్ చేయించిన, కొంచెం కట్ చేస్తే కూడా అది సన్నగా వస్తుందండి. ఇప్పుడు మనం ఒరిజినల్గా మనం తీసుకున్న పాదం ఉంటుంది కదా, అది కొంచెం మందం వస్తుంది. అదే అట్లా రాకుండా ఇదైతే కొంచెం నేను కట్ చేయించిన. కొంచెం సైడ్ ఆ కొన అనేది కొంచెం కట్ చేస్తే మనకి పాదం అనేది కూడా కరెక్ట్గా ఉంటుంది. ఇంకా పైపింగ్ కూడా సన్నగా వస్తుందండి. మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తుంది. క్లాత్ అనేది పట్టదు అస్సలు. ఇప్పుడు ఈ పట్టివి అయితే హ్యాండ్స్కి అండి. ఇవి కింద మనం కుర్చీలు పెట్టినాం కదా, దానికైతే పైపింగ్ వేసుకోవాలి. హాఫ్ ఇంచు కుట్లకు తీసుకొని మనం పెట్టుకొని వేసుకోవాలండి. ఇదైతే నేను మలిచింది, ఆ మలిచింది అయితే కిందికి పెట్టేసేయాలి. ఎందుకంటే మనం పట్టి పెడతాం కదా, ఆ పట్టి పెట్టింది మనం ఫోల్డ్ చేసే వరకు మనకి సన్నగా వస్తుంది. అది లోపలికి పెట్టేసేయాలి. మనం మలిచింది లోపలికి పెట్టాలి. నేను అది కుట్టిన తర్వాత కిందికి మలిచినప్పుడు అది అనేది లోపలికి వెళ్ళిపోతుంది. మనం హాఫ్ ఇంచు కుట్లకు ఎంత పడతామో అంత అయితే మనం పైనంగా పెట్టేసుకొని కుట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అంతే పెట్టేసేయాలండి. హాఫ్ ఇంచ్ అంత కుట్టు లోపల పెట్టేసుకొని కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత ఇప్పుడు నేను మలుస్తున్నా చూడండి, లోపలికి కిందికి మలవాలి. మనం పట్టి ఎంత మలుచుకోవాలనుకుంటే అంత. నేనైతే ఇలాగే మలుస్తా అండి. ఎందుకంటే ఫస్ట్ పైపింగ్ పెట్టి రెడీ చేసుకున్న తర్వాత పట్టి అయితే ఇలాగే పెడతా. నెక్కుదైనా సరే సేమ్ నేను ఇట్లానే చేస్తా అండి. ఇంకో తిరుగు కూడా కుడతారండి. క్లాత్ ఫస్ట్ కుట్టిన తర్వాత అది మధ్యలోకి అది థ్రెడ్ మధ్యలోకి పెట్టి అట్లా కూడా కుడతారు. కాకపోతే నేను ఎప్పుడైతే ఇట్లనే వాడతా అండి. ఎందుకంటే నాకు ఇదే కొంచెం ఈజీ అన్నట్టు అనిపిస్తుంది, అందుకే నేను ఇదే వాడతా. ఇది కూడా కొంచెం ఈజీగా ఉంటుందండి. ఫస్ట్ మనం థ్రెడ్ క్లాత్లో పెట్టి కుట్టిన తర్వాత అది మాత్రం తీసి మనం లేస్ లాగానే వేయాలి. అంత ఏమి ఇబ్బంది అనిపించదు, అందుకే నేనైతే ఇదే వాడతా అండి. ఇప్పుడైతే నెక్కుకైతే నేను పేలికలు చూసుకుంటున్నా. క్రాస్ పేలికలే కట్ చేసుకోవాలి. నెక్కుకి రౌండ్ తిరగాలంటే మనం క్రాస్ పేలికలే కట్ చేసుకోవాలి. ఓన్లీ స్ట్రైట్ దానికి హ్యాండ్స్ దానికైతే నేను స్ట్రైట్ కట్ చేస్తా. గల్లాలకు మాత్రం మొత్తం క్రాసే కట్ చేసుకోవాలి. దీనికి కూడా సేమ్ అట్లనే మనం హ్యాండ్కు ఇంకా రెడీ చేసుకున్నాం కదా, సేమ్ అట్లనే అదే పైపింగ్ థ్రెడ్ సేమ్ అట్లనే మలుచుకొని ముందే కుట్టేసుకోవాలండి. ముందే రెడీ చేసుకొని పెట్టుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. పైపింగ్ కూడా మనకు
విసుగని అనిపించదు, తొందరగా అయిపోతుంది. నేనైతే ఇట్లానే కుడతా అండి. ఇంకా గల్ల పేలికైతే రెడీ అయిపోయింది పైపింగ్కి. ఇంకా సేమ్ మనం హ్యాండ్కి వేసినాం కదా, మనము ఒక 1/2 ఇంచ్ అంతా కుట్లకి వదిలిపెట్టి మనమైతే 1/2 ఇంచ్ అంతా వేసినాం కదా, సేమ్ ఇప్పుడు అట్లనే వేయాలి నెక్కుకి కూడా. నెక్కుకు మనం ఎంత పడతాం, ఒక 1/2 ఇంచ్ అంత అట్లా పడతాం కదా, 1/4 ఇంచ్ 1/2 ఇంచ్ అంత పడతాం కదా, అట్లా చూసుకొని మనం ఎంత పడతాం అనేది చూసి ఆ పేలిక అనేది వేసేయాలండి. పైనంగా రౌండ్ తిప్పుకుంటూ వేయాలి. ఫ్రంట్ భాగమైనా మన వెనక భాగం రౌండ్ అయినా కానీ తిప్పుకుంటూ వేయాలి. రౌండ్ అనేది వేసిన తర్వాత మనం మొత్తం ఈ పట్టి మొత్తం కుట్టిన తర్వాత మనము ఆ రౌండ్ల కాడ కచ్చకలు అనేది అయితే పెట్టాలండి. ఫ్రంట్ భాగం రౌండ్ అయినా వెనక భాగం గల్ల ఉంటుంది కదా, అక్కడ రౌండ్ అయినా సరే మనం కచ్చకలు అనేది పెట్టాలి. అప్పుడే మంచిగా రౌండ్ అనేది మంచిగా తిరుగుతుంది, గల్ల అనేది కూడా మంచిగా కనిపిస్తుంది అండి రౌండ్గా. లేదంటే ముడత అనేది అయితే మాత్రం కంపల్సరీ వస్తుంది. కచ్చకలు అయితే ఏ జాకెట్కైనా మనం కచ్చకలు అనేది పెట్టుకోవాలి. క్రాస్ పేలిక అంటే ఎట్లయినా అది క్రాస్ ఉంటుంది కాబట్టి మనం ఎట్లా తిప్పినా అది ఉంటుంది. కాకపోతే ఇది బ్లౌజ్ది మాత్రం ఖచ్చితంగా ఇంకా నేను ఎప్పుడు ఇలాగే పెడతా అండి. కచ్చకలు అనేది అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అక్కడ సైడ్ ఎమ్మటి పెట్టుకోవాలండి, మరీ లోపలికైతే కట్ చేసుకోవద్దు. ఎందుకంటే మనం కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు ఉంటుంది కాబట్టి మనం ఒకవేళ మిస్ అయినా కానీ ఆ కుట్టుకు దగ్గరికి కట్ చేస్తే క్లాత్ అనేది పిగులుకు వస్తుంది. అందుకే కొంచెం దూరంలో మనకి జాకెట్ పీస్ ఒక్కటి కొంచెం క్రాస్ కట్ అయితే చాలు, అంతే, అంతవరకు. ఇప్పుడు పైపిన్ పాదం అయితే తీసిన నేను, రెగ్యులర్గా మనం వాడే పాదం ఉంటుంది కదా, ఆ పాదం అయితే పెట్టినండి. ఇప్పుడు ఇందాక నుంచి అయితే సేమ్ ఎట్లా మలిచినా అట్లనే పలుచుకోవాలి. పట్టి అనేది సాఫ్గా చేసుకొని మలుచుకొని మొత్తం గల్లా చుట్టూ కుట్టుకుంటూ రావాలి. పట్టి పెట్టేటప్పుడు కూడా మంచిగా సరి చేసుకొని పెట్టుకోవాలండి. అసలు ముడత కూడా ఇంకా రాకుండా మంచిగా సరి చేసుకుంటూ పెట్టుకుంటూ పోవాలి. అంటే మనం కచ్చకలు కట్ చేసినాం కదా, ఇంకా ముడత అనేది అయితే ఏం రాదు. కాకపోతే ఇంకొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోవాలండి మనం పట్టి పెట్టేటప్పుడు. ఆ పట్టి అనేది వెడల్పు కావచ్చు, సన్నగా కావచ్చు, అందుకని కొంచెం సమానం చూసుకొని పట్టి అయితే పెట్టుకోవాలి. పైపింగ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి. సింపుల్గా మామూలుగా ఒక రౌండ్ నెక్ పెట్టుకొని పైపింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఏ డిజైన్ లేకున్నా అవసరం లేదు, చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక హ్యాండ్స్ అయితే వేసుకుందాము. నేనైతే భుజంది ఉంటుంది కదా, మనం షోల్డర్ ఇట్లా మనం వెనక భాగం ముందల భాగం జాయింట్ వేసినాం కదా, నేనైతే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను అండి. చేతి అనేది గుంజకుండా వేసుకోవాలి. రెండు కుట్లు అనేది వేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అంతే అండి. భుజం కాడనే నేను సెంటర్ అనేది పెట్టేస్తా. ఇప్పుడు ఇంకో చేతి కూడా వేసుకుంటున్నా.
ఇప్పుడు నేను చేతి లూజ్ ఒకటే చూసుకున్నా అండి. ఫస్టే నేను ఉక్సుల పట్టి, కాజాల పట్టిది విడివిడిగా నేనైతే గుర్తులు పెట్టుకున్నాను కదా! ఎనక భాగంది గూడా. అట్లనే సేమ్ ఇట్లా ఇప్పుడేమో చంక భాగంది ఒక్కటి చూసుకుంటున్నా. చేతి లూజు, చంక భాగం ఒకటే చూసుకొని నేను ఒకటే కుట్టు పైనుంచి ఒకటే కుట్టేసేస్తా అండి. వేసిన తర్వాత మళ్ళీ మనం కొంచెం కుట్లు వేస్తాం కదా, ఒక హాఫ్ ఇంచ్ అట్లా ఒక రెండు మూడు కుట్లు వేస్తాం కదా, అట్లా వేసేయాలండి. కొంచెం వాళ్ళకి తర్వాత వాళ్ళు మళ్ళీ కుట్లు వేయలేదు అని అంటారు. అందుకని నేను ఒక 2-3 కుట్లు అయితే వేస్తాను. ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అండి, లూజ్ కుట్టు ఒకటే చూసుకోవాలి. సేమ్ అట్లనే చూసుకొని మనం గుర్తులు పెట్టినవి ఉన్నాయి కదా, అవి మాత్రం ఇప్పుడు మనం ఫస్ట్ హ్యాండ్కి ఒక దానికైతే కుట్టినాం కదా, సేమ్ అట్లనే దీన్ని కూడా లూజ్ కుట్టు చూసుకొని చంక లూజ్ చూసుకొని గుర్తు పెట్టుకొని పెట్టేసుకోవాలండి. నడుము లూజ్ అయితే అవసరం లేదు, మనం ఫస్ట్ పెట్టిన గుర్తే ఉంటుంది కాబట్టి దీనికి కూడా ఏం అవసరం ఉండదు. పైనుంచి కింది దాకా ఒకటే కుట్టు ఉంటుందండి. ఇంకా సైడ్కు మనకి ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసుకోవచ్చు. నేనైతే 4 వేసిన అండి. ఇంకా సైడ్ కుట్లు అయిపోయిన తర్వాత డోరీస్ అయితే బ్యాక్ అయితే సెట్ చేసుకోవాలి. బ్లౌజ్ క్లాత్ తోటే నేను డోరీస్ అనేది రెడీ చేసుకున్నాండి. అంటే మామూలు క్లాతే కదా, మెథడ్ క్లాతే కాబట్టి మనం రెడీమేడ్ పెట్టవలసిన అవసరం లేదు. క్లాత్వే పైపింగ్ క్లాత్ ఇంకా బ్లౌజ్లో వెళ్ళిన క్లాత్ ఉంటుంది కదా, అవైతే చేసుకోవాలి. చూడండి బుంగలు అనేది ఎట్లా వచ్చినాయో, ఎంత మంచిగా వచ్చినాయో, చాలా నీట్గా వచ్చింది. పైపింగ్ కూడా అసలు ఎంత బాగుందో చూడండి, పింక్ కలర్ కదా, చాలా నీట్గా ఉంది. ఇంకో సన్నగా అయితే మనము కుట్టుకోవాలండి. క్రాస్ కట్ చేసుకోవాలి. మనం గల్లపేలక కట్ చేస్తాం కదా, సేమ్ అలాగే కట్ చేసుకొని సన్నగా కుట్టుకోవాలండి. కుట్టుకున్న తర్వాత కొంచెం అనేది కట్ చేసుకోవాలి, ఒక కుట్టు మందం అనేది ఉంచుకోవాలండి. ఒక సైడ్కి అనేది సూది కుచ్చి మనం ముడి అనేది వేసుకోవాలి. కొంచెం లూజ్ ఉంచుకొని ఆ ముడి కూడా ఊడిపోకుండా అయితే వేసుకోవాలండి. చాలా నీట్గా వస్తుంది. మనకు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తుందండి సూదితోటి. మనకి కొంగులేసే సూదులు ఉంటాయి కదా, అవి కొంచెం మొండిగా ఉంటాయి, అవి కొద్దిగా లావు ఉంటాయి, కొంచెం మొండిగా ఉంటాయి. మరీ సన్న సూది కూడా కాదు, మనకు కొద్దిగా అది మొండిగా ఉంటుంది, అది కుచ్చుకపోదు అన్నట్టు. ఆ సూది అయితే మనకి బెస్ట్ అండి, ఎందుకంటే మనకి అది తొందరగా వెళ్తుంది, సూది కూడా బయటికి తొందరగా వెళ్తుంది, మనకి గుచ్చుకోదు. అది కొంచెం మొండిగా ఉంటుంది కాబట్టి అది గుచ్చుకోదు. అట్లాంటి సూది అయితే బెస్ట్ అండి. ఇంకా వాటికి పువ్వులు అయితే రెడీ చేసుకోవాలి. బ్లౌజ్లో వెళ్ళిన క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. పైపింగ్ క్లాత్ కూడా వేస్తుందండి. మన ఇష్టం, 3 అంటే 3 స్టెప్స్ పెట్టుకోవచ్చు, 2 అంటే 2 స్టెప్స్ పెట్టుకోవచ్చు, కానీ నేనైతే 2 స్టెప్లు అయితే పెడుతున్నా.
బ్లౌజ్ కుట్టడం అంటే కుట్టొచ్చు కానీ ఎమ్మింగ్ కాడ వచ్చే వరకు ఇంకా నిద్ర వస్తుందండి. ఎందుకంటే నాకైతే అస్సలు ఓపిక ఉండదు, ఎమ్మింగ్ చేయాలంటే అస్సలు ఓపిక ఉండదు. కాకపోతే ఇంకా సమయానికి లేనప్పుడు ఇంకా మనం చేసుకోవడం తప్పదు కాబట్టి ఇక చేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే నాకు ఎమ్మింగ్ అయితే తప్పదండి, చేసుకోవాలి. మార్నింగే ఇవ్వాలి కాబట్టి టైం లేదు, 6కి అట్లా ఇవ్వమని అన్నారు వాళ్ళు. అందుకే అంత పొద్దుగాల ఎమ్మింగ్ ఆమె కూడా రాదు కదా, అందుకని నేను నైటే చేసి పెట్టేస్తా. బ్లౌజులు మనం ఎన్నైనా కుట్టొచ్చు, కాకపోతే కుట్టి ఎమ్మింగ్ చేయాలంటే ఎంత కష్టం అండి అసలు. మీకు ఇలాగే అనిపిస్తుందా అండి? నాకైతే అస్సలు ఓపిక ఉండదండి, బ్లౌజులు కుట్టి మళ్ళీ ఎమ్మింగ్ చేయాలంటే నాకు అస్సలు ఓపిక ఉండదు. తప్పదు అంటే అప్పుడు చేయాల్సి వస్తుంది, కానీ ఇంకా లేదంటే ఇంక నేనైతే ఖచ్చితంగా నేను ఎమ్మింగ్ ఆమెకే ఇచ్చేస్తా. అవి కుట్టి ఎమ్మింగ్ చేయాలంటే కష్టం అసలు. ఇంకా పూలు అయితే రెడీ అయిపోయినాయండి, ఇంకా జాయింట్ చేసేస్తే అయిపోతుంది. సింపుల్గా అయితే రెడీ చేసిన అండి. మనం వీటినే బ్లౌజ్ పీస్ ఇవి 2 ఇంకా పైపింగ్ ఒకటి క్లాత్ పెట్టి మనం ఆ రెండింటి మధ్యలో ఈ పైపింగ్ క్లాత్ పెట్టి కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అట్లా కూడా. కాకపోతే ఇంకా 2 స్టెప్పులతోటే కానిచ్చిన. ఇక మనం డోరీస్ అయితే రెడీ చేసుకున్నాం కదా, బ్లౌజ్కి అయితే జాయింట్ చేసుకోవాలండి. బ్లౌజ్కి ఒక 3 ఇంచులు అట్లా బ్యాక్ చూసుకొని టాకాలు అయితే వేసుకోవాలి. కొంచెం జిగ్జాగ్ లాగా చేసుకొని డోరీస్ అయితే రెడీ చేసుకోవాలి. ఇంకో డోరీ కూడా పెట్టేసుకున్నాం కదా. ఇంకా జాకెట్ అయితే బొంగల జాకెట్ అయితే రెడీ అయిపోయిందండి. ఓకే అండి, వీడియో మొత్తం చూశారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ చూస్తున్నారు, లైక్స్ అయితే కొట్టట్లేదు. వీడియో మొత్తం చూడండి, లైక్ కొట్టండి. చాలా రోజులు అయిపోయింది వీడియోస్ పెట్టక, ఇక నుంచి వీడియోస్ వస్తాయి. ఎంబ్రాయిడింగ్ వీడియోస్ కూడా పెడతా అండి, కంపల్సరీ వీడియోస్ కూడా పెడతా. నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.